స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. దేశంలోని అతిపెద్ద సంక్షేమ విప్లవానికి చంద్రన్న శ్రీకారం. చైర్మన్ పోతుల బాలకోటయ్య మీడియా సమావేశం. జార్ఖండ్ లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. ఏ సమావేశమైనా ఫోర్త్ సిటీయే, ఏ రివ్యూ మీటింగ్ అయినా ఫోర్త్ సిటీయే, ఏ ఓపెనింగ్ అయినా ఫోర్త్ సిటీయే, ఏ సమిట్ అయినా ఫోర్త్ సిటీయే. ఏమున్నది ఫోర్త్ సిటీలో రహస్యం? ఈ ఫోర్త్ సిటీలో జరుగుతున్న భూదందా ముఖ్యమంత్రి రేవంత్ గారికి ఎందుకు ప్రయారిటీ అనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక్కడ సంపాదించుకుంటున్న నల్లధనాన్ని వాళ్ళ అన్నదమ్ములతోని విదేశాలకు పంపించి దాన్ని తెల్లధనంగా తీసుకురావడానికి ఒక మొత్తం ప్రక్రియ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇటు భూదందాలు, ఇంకోవైపు మొన్ననే ఇటీవల వాళ్ళ అల్లునికి సంబంధించిన మెడికవర్ హాస్పిటల్స్ కూడా దాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల పాలనలో వరంగల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం మొదలుపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఓపెనింగ్ చేయలేదు. టిమ్స్ ఆసుపత్రులు 4 టిమ్స్ ఆసుపత్రులు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇవాళకి కూడా అల్వాలు, ఎల్బీ నగర్ ఇవి ఓపెనింగ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారికి ఇవి ఓపెనింగ్ చేయకుండా ప్రయారిటీగా మెడికోవర్ హాస్పిటల్స్ ఓపెనింగ్ చేసిర్రు. అల్లుంది కాబట్టి దాన్ని మొన్న విదేశీ కంపెనీకి అమ్మేసిర్రు 13,000 కోట్లకు, 13,200 కోట్లకు. ఇవి సరిపోక ఇంకొక తమ్ముని ఏం చేయాలి అనుముల కొండలనని ఇవాళ నేరుగా షెల్ కంపెనీలు, ఇది టెజరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, టెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ₹1,00,000 మొదలైన కంపెనీ, ₹1,00,000 మాత్రమే, ₹1,00,000 పెట్టుబడితో మొదలైన కంపెనీ. అడ్రస్ కూడా శ్రీకృష్ణానగర్, కిష్టారెడ్డిపేట్, పటాన్ చెరు. అయితే దీంట్లో లోతులోకి పోతే అసలు ఏంది ఈ టెజరాక్ట్ అడ్వాన్స్ కంపెనీ ఏంటిది అని వాళ్ళ యొక్క రీసెంట్ యాన్యువల్ రిపోర్ట్, వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ తీస్తే ఇందులో షాకింగ్ నిజాలు ఏంటంటే ఈ కంపెనీ ఏం చెప్తుంది అని అంటే, ఈ కంపెనీ స్పెషాలిటీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ ని తయారీ చేయడం అంట, మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్. ఈ కంపెనీకి డిపిఐఐటి యొక్క పర్మిషన్ ఉందా, లైసెన్స్ ఉందా అనేది ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నామో చెప్తాను నేను మీకు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే డిపిఐఐటి యొక్క లైసెన్స్ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ కంపెనీకి లేదు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. విద్యార్థులు, యువజనులు వాళ్ళ సమస్యలకు సంబంధించింది ఈ ఉద్యమం. అందులోనూ ఇది మొదలైంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో 1000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే పరీక్షలు జరిపి రిక్రూట్మెంట్ పూర్తి చేశారో అందులో జరిగిన అక్రమాలు, లీకేజ్ మీద, ఆ పరీక్షల్లో అర్హత పొంది కూడా ఉద్యోగాలు పొందని బాధితులు బయటకు వచ్చి వాయిస్ రైజ్ చేసి, అలాగే కోర్టు కూడా వెళ్ళిన తర్వాత అది ప్రపంచం దృష్టికి వచ్చింది.
ఆ విషయమై ఏ బాధ్యత కలిగిన ప్రభుత్వమైనా సరే కనీస బాధ్యత తమ పాత్ర అందులో లేకపోతే, ప్రభుత్వ పెద్దల పాత్ర లేకపోతే, వాళ్ళ ఆధ్వర్యంలో నడవకపోతే దాని మీద విచారణ జరిపించడం, వచ్చిన అనుమానాలు నివృత్తి చేయడం ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే దానికి సమాధానం ఇవ్వకపోగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక కృత్రిమ ఉద్యమంలాగా క్రియేట్ చేయాలని ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పార్టీ, ఇంకా ఆయన పెట్టుకున్న ఫేక్ మీడియా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియా వ్యవస్థలు కానీ, ఆయనకు దిశాదిని నిర్దేశం చేసే ఆ 2 పత్రికలు, ఆ ఛానళ్ళు కానీ, వీళ్ళు పెట్టుకున్న అజెండా ఏంటంటే ఏమీ జరగలేదు, అంత బాగుంది, వీళ్ళు అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి గొడవ చేయాలి కాబట్టి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనే ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వాయిస్ రైజ్ అయ్యే కొద్దీ దాన్ని ఎట్లా తొక్కాలని చూస్తున్నారు. ఇన్ని రోజులుగా జరుగుతున్నది అదే, ఈరోజు అదే జరిపే ప్రయత్నం చేశారు. దేశంలోని అతిపెద్ద సంక్షేమ విప్లవానికి చంద్రన్న శ్రీకారం. చైర్మన్ పోతుల బాలకోటయ్య మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు తరఫున ఒక ముఖ్యమైన విషయాలని రాష్ట్ర ప్రజలతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చాను. ఈ నెల ఆగస్టు 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సోషల్ వెల్ఫేర్ బోర్డు తరఫున తొలిసారిగా ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్ర అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, పాడేరు ప్రాంతాలలో నేను పర్యటన చేశాను. ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లుగా గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరుగని రీతిలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ఉత్తరాంధ్ర ప్రజలకి తెలియపరచడం అనేది ఒక ప్రధానమైన లక్ష్యమైతే, రెండవది సామాజిక సంక్షేమ బోర్డుకు సంబంధించి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పర్యవేక్షకులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల అధికారులు, వీళ్ళందరితో కూడా సమీక్షా సమావేశాలు, 2 విద్యార్థులతో మాటామంతి కార్యక్రమం, 3 ఆయా ప్రాంతాల్లో ఉన్న బహుజన కులాల ఆత్మీయ కలయికలు. ఇలా ఈ 3 సూత్రాలతో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా, చాలా జయప్రదంగా నిర్వహించడం జరిగింది. ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్ లీక్లకు వ్యతిరేకంగా జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రాంచీలో అసెంబ్లీ వైపు వెళ్లేందుకు విద్యార్థులు బారికేడ్లను దాటడంతో పోలీసులు వాటర్ కేన్లను ఉపయోగించారు. అయినా కొందరు విద్యార్థులు నృత్యాలు చేస్తూ ముందుకు కదలడం వీడియోలో కనిపించింది. నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్లతో తమ భవిష్యత్తు దెబ్బతింటోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ సోమవారం వేలాది మంది రాంచీకి తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో రాజధానికి చేరుకున్నారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరే ముందు విద్యార్థి నేత దేవేంద్ర మహాతో కీలక సూచనలు చేశారు. పోలీసులు అడ్డుకున్నప్పుడు వారితో వాగ్వాదానికి దిగొద్దని కోరారు. క్రమశిక్షణతో మరో మార్గం ద్వారా అసెంబ్లీకి చేరేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల మార్చి నేపథ్యంలో రాంచీలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దులు, ప్రధాన రహదారులు, హైవేలపై బస్సులు, ప్రైవేట్ వాహనాలను తనిఖీ చేశారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాంచీలో చాలా పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు.
ఈ రోజు నెల్లూరు నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణంలో డీఎస్పీ వేమారెడ్డి గారి చేతుల మీదుగా నోవా బ్లడ్ సెంటర్ వారు సౌజన్యంతో అందించిన 5 సిమెంట్ బెంచీలను ఫిర్యాదుదారులు కూర్చోవడానికి ఏర్పాటు చేసి డీఎస్పీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే గార్డెన్ వరల్ సహకారంతో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పూల మొక్కలను నాటి సంరక్షించడానికి సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వేమారెడ్డి గారి మాట్లాడుతూ నోవా బ్లడ్ సెంటర్ వారు కేవలం రక్తాన్ని సకాలంలో అందించడమే కాకుండా మేము అడిగిన వెంటనే ఇక్కడ సిమెంట్ బెంచ్లు ఏర్పాటు సహకరించినటువంటి నోవా బ్లడ్ సెంటర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గార్డెన్ వరల్డ్ వారి సహకారంతో పూల మొక్కలను నాటారు. ప్రత్యేకించి ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు, అలాగే రమణయ్య, ఎస్ఐ రమణయ్య, అలాగే పోలీసులు, అధికారుల సంఘం అధ్యక్షులు మద్దినేని ప్రసాద్, అలాగే శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు, నోవా పాతాలపు అనిల్ కుమార్, మోపూరు కార్తికేయ నాయుడు, గనకాల సుమ, మోపూరు రిషిత, సర్రెపల్లి సేవా సంస్థ అధ్యక్షుడు దోడల సుధీర్, మోపూరు కార్తికేయ నాయుడు, పాతలపు హేమంత్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ మేము అడగంగానే ఈ ఏర్పాటు చేసినటువంటి నోవా బ్లడ్ సెంటర్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. అలాగే మరింత మంది దాతలు కూడా ముందుకొచ్చి మహిళా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలని సుందరవనం లాగా తీర్చిదిద్దాలని కోరారు. సార్ వెయిట్ కార్తిక్ దగ్గర రా. కార్తిక్ సార్ ఒక ఫోటో. రా 5 నిమిషాలు అయితే ఉంటుంది రా. నీళ్ళు పోయినాను సార్, నీళ్ళు పోయింది. సార్ సార్ ఇటు చూడండి. నేత శ్రీ భాస్కర్ నాయుడు గారు, అదేవిధంగా ఆయన సొంతగా సుమారు ఒక 50 పూల మొక్కలు, అంతకుముందు ఇక్కడ గార్డెన్ ఉంది, ఆ గార్డెన్లో మొక్కలన్నీ చనిపోయింది, దాని గురించి అవి బాగలేదు సార్, నేను ఒక 50 మొక్కలు ఇస్తానని చెప్పి 50 పూల మొక్కలు ఇవ్వడం జరిగింది. వాటిని నాటడం కూడా జరిగింది. ఇక్కడ ఎవరైనా సరే దాతలు ఉంటే ఇక్కడ బ్యూటిఫికేషన్ కోసం సహాయం చేయాలని కోరుతున్నాను. అవును. గుడ్ మార్నింగ్ అండి. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ మన మీడియా మిత్రుల ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మనకు ఈ నోవా బ్లడ్ బ్యాంక్ అధినేత భాస్కర్ నాయుడు గారు మేము అడగగానే కాదు లేదు అని అనకుండా ఇక్కడికి ఎంతోమంది ఫిర్యాదుదారులు ప్రతిరోజు నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు వస్తూ పాపం కూర్చునేదానికి ఇబ్బందిగా ఉంది అని అనగానే స్పందించి ఇమీడియట్లీ ఒక 6 సిమెంట్ బల్లలను మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది.
నిజంగా వారి యొక్క మంచి హృదయానికి చాలా ధన్యవాదాలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని సఫాన్ చెరువు తాండాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్ ఆధ్వర్యంలో లియో 9 సంస్థ ఆధ్వర్యంలో గిరిజన మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం లియో 9 సంస్థ సుభాష్ నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. పరిశుభ్రత పాటించకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రతి ఒక్కరూ శానిటరీ నాప్కిన్ ఉపయోగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం ఇప్పుడు ఈ శానిటరీ ప్యాడ్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి మోస్ట్లీ చాలా మటుకు అందరూ కూడా వీలైనంత వరకు ఎవరైతే మెచ్యూర్ పెద్ద మనిషి అయిన అమ్మాయి నుంచి కూడా అందరూ కూడా శానిటరీ ప్యాడ్స్ అనేవి యూస్ చేయడం ద్వారా ఏమవుతుంది, రావాల్సిన ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. మ్యాక్సిమం కూడా తగ్గించవచ్చు మనము ఇవి యూస్ చేయడం వల్ల. మనం రీయూజ్ అనేది చేయం, మళ్ళీ యూస్ చేయం కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గించవచ్చు. సో ప్యాడ్స్ యూస్ చేయడం బెటర్. క్లాత్స్ ఇళ్లల్లో యూజ్ చేసుకునే క్లాత్స్ అట్లాంటివన్నీ యూజ్ చేయకుండా ప్యాడ్స్ యూస్ చేయడము బెటర్. అండ్ ఇది తెలుసుకున్నందుకు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత ఐ ఫీల్ దట్ మోస్ట్ ప్రాబబ్లీ చాలా మటుకు ఇంప్రూవ్ అవుతారని నేను అనుకుంటున్నాను. దెర్ విల్ బి మోర్ చేంజెస్ సో దట్ దే విల్ బి ఎ షిఫ్ట్ ఫ్రమ్ నార్మల్ యూసేజ్ ఆఫ్ దిస్ ప్యాడ్స్ నుంచి ఈ శానిటరీ నాప్కిన్స్ అనేవి యూసేజ్ కొంచెం పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో నా పేరు సుభాష్ నాయక్, సాపంచెరు తాండా, మద్దూర్ మండల్, కొడంగల్ నియోజకవర్గం. నేను ఈ తాండకి కావాల్సిన నా సొంత ఊరు, నా సొంత తాండ ఇది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదివాసీ గిరిజన ప్రపంచ దినోత్సవం, ట్రైబల్స్ వరల్డ్ డే ఈరోజు. ఈ కార్యక్రమానికి మా చీఫ్ గెస్ట్గా మేడంని, శ్వేత మేడంని, గైనకాలజిస్ట్ని ఇక్కడ పిలవడం జరిగింది ఈ ప్రోగ్రాంలో. దీంతోపాటు హెల్త్ క్యాంప్ గురించి అవగాహన సదస్సు పెట్టి మా లియో 9 ఫౌండేషన్ తరఫు నుంచి మేడం గారు చక్కగా మంచిగా అందరికీ అర్థమయ్యేటట్టు, మా వాళ్ళకి అందరికీ, మహిళలకు అందరికీ అర్థమయ్యేటట్టు చాలా చక్కగా మేడం చెప్పడం జరిగింది ఇక్కడ. ఈ కార్యక్రమంని ఈరోజే నేను ఎందుకు తీసుకున్నానంటే, ఈ ట్రైబల్స్ వరల్డ్ డే నాడు, ఈ గిరిజన దినోత్సవం నాడు మహిళలకు నేను ఎక్కడెక్కడ వెళ్తానో చాలా జాగల్లో ఈ ప్రాబ్లం, లేడీస్లో వచ్చే కామన్ ప్రాబ్లం, శుభ్రతగా సెల్ఫ్గా మంచిగా హైజీన్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడి మన మండల్ హెడ్ క్వార్టర్ నుంచి, మండల్ లెవెల్ నుంచి జిల్లా హాస్పిటళ్ళకి వెళ్ళి, జిల్లా హాస్పిటల్ నుంచి జిల్లా హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ కాకపోతే లాస్ట్లో డాక్టర్లు ఏం చేస్తున్నారు, సిటీకి వెళ్ళి పెద్ద హాస్పిటల్లో పోయి చెకప్ చేయించమని అని అంటున్నారు. ఆ టైంకి ఆ మేడం చెప్పే, ఆ సార్ చెప్పే టైం హైదరాబాద్ వెళ్ళమంటే ప్రతి ఒక్కరికి ఫైనాన్స్ ఇష్యూ వస్తుంది. ఇక్కడ హైదరాబాద్ అంటేనే ఒక భయం. హాస్పిటల్కి, కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళాలంటే చిన్న మాట కాదు. ఒక చిన్న అడ్మిషన్ చేయాలంటేనే 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు వస్తుంది అడ్మిషన్కి. కాబట్టి మా గిరిజన సోదరులకు మా ఇక్కడున్న చిన్న పైలట్ ప్రాజెక్ట్గా నేను ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముసరాంబాగ్, వీరభద్రియ, వీరముష్టి బస్తీ వాసులు వైభవంగా బోనాల వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బస్తీ కమిటీ వారు మరియు మహిళలు బోనం ఎత్తుకుని అమ్మవారికి ధూప దీప నైవేద్యం సమర్పించారు. డప్పుల బాజాలతో ఉత్సవంగా ఆటపాటలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మలక్పేట సిఐ వెంకటరెడ్డి, ఎస్ఐ సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు.
కొంచెం సైడ్ జారు అది దాని మీద పెట్టక అది కింద పడతాయి మళ్ళీ. బులెటిన్ మంచి ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. దేశంలోని అతిపెద్ద సంక్షేమ విప్లవానికి చంద్రన్న శ్రీకారం. చైర్మన్ పోతుల బాలకోటయ్య మీడియా సమావేశం. జార్ఖండ్ లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తం. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.